మెస్సయ్యా యెహోవా గ్లోరీ గ్లోరీ ప్రార్థించమాటివి యెహోవా నీ నామమున మెస్సయ్యా యెహోవా హల్లెలూయా హల్లెలూయా. ఇలారా మనము యొక్క దినాన లోకంలో వాళ్ళందరూ కూడా పనులు చేసుకుంటూ లోక కార్యాల్లో మునిగిపోయి ఉండగా మనమైతే ఆయన సన్నిధిలో కూడుట మానొద్దని ఆయన వాక్యం చెప్తున్న దానిని బట్టి ఆయనను మనము ప్రేమించి మనము ఏకముగా మనము కూడి మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఈ చివరి సమయంలో చివరి మందిరములో, ఇదే చివరి మందిరములో చివరి వర్తమానములో చివరి దూత ఆయనే. చివరిగా మనము ఆయన్ని మధ్యాకాశంలో ఎదుర్కొనే సమయంలో మనం ఉన్నాం. వీటన్నిటిని కూడా మనం నమ్ముతున్నాం. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే ఆమెన్ చెప్తున్నాం. ప్రతి మాటకి ఆమెన్ చెప్పాలని, ఎందుకని వాక్యానికి ఏకీభించాలని. ఆమెన్ అనగాలకు జరుగును గాకనే అర్థం. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి ఒక శతాధిపతి శతాధిపతి అతడు యోగ్యుడు. అతడు చూడండి, నేను ప్రేమను గురించి చెప్తున్నాను ప్రతి శనివారం కూడా. ఇక్కడ అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొండ్రి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, మెస్సయ్య, శ్రమ పుచ్చుకోనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే అది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైండుట కనుగొనిరి. చాలా ఆయన నామమునిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూముకు వచ్చెను. ఒక శతాధిపతి, అంటే ఈ శతాధిపతి ఎవరంటే ఒక రోమీయుడు అనమాట. అంటే ఒక అన్యుడు. అంటే దశ అంటే 10, శత అంటే ఎంతమంది చెప్పండి? 100.
100 మంది మీద అతడు అధిపతి అన్నమాట, అధికారి అన్నమాట. అతని కింద 100 మంది పనివారు ఉంటారు, 100 మంది పనిచేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగిడై చావ సిద్ధమై ఉండెను. ఆ యొక్క శతాధిపతికి చాలా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ఒక దాసుడు ఉన్నాడు. అంటే అతడు చాలా నమ్మకమైన వాడు, ఆ శతాధిపతికి లోబడి నడిచేవాడు. అంటే శతాధిపతి ఏమి చెప్తే ఏమి అడ్డు చెప్పకుండా చక్కగా ఏదైనా శతాధిపతి చెప్తే అలాగేనని చాలా మర్యాదగా గౌరవంగా ఏమి ఎదిరించడం కానీ అలాంటిది ఏమీ లేకుండా శతాధిపతి మాటలు శ్రద్ధగా విని సాధ్యమైనంత వరకు కూడా మంచిగా చేయడానికి, శతాధిపతి చెప్పింది చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి, ఒక లోబడే గుణం కలిగినటువంటి ఆ దాసుడు అనమాట. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి నేను చెప్తే వినేదేంటి, నాకు మాత్రం తెలీదా, నేను వినేదేంటి అని లెక్క లేకుండా ఎదిరించేటువంటి స్వభావం, లేకపోతే అతడంటే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా అగౌరవంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. కానీ చాలా తను తగ్గించుకొని చాలా వినయముతో ఆ శతాధిపతి ఏదైనా చెప్తే ఆలకించి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ విధంగా మంచిగా చేయడానికి ఆ యొక్క లోబడేటువంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తిని మనము చూడగలుగుతుంటాం. ఆయన నామనిస్తాం. ఎందుకంటే మరి ఎందుకు చెప్తున్నా అంటే శతాధిపతి మంచి వ్యక్తిలా కనబడుతున్నాడు కాబట్టి అది శతాధిపతికి అతడు ప్రియమైన వాడుగా ఉండాలంటే అతడు చాలా మంచి వ్యక్తి అయి ఉంటాడు. ఎవరైనా కూడా ప్రియులారా మంచి వారిని ప్రేమిస్తారు బైబిల్ చెప్తుంది, శత్రువులను కూడా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కానీ మనం మంచి వారిని నమ్ముతాం, శత్రువులను నమ్మం. ఇంకా దుష్టుల్ని నమ్ము. ఎవరు నమ్ము చెప్పండి? దుష్టుల్ని నమ్మం. కానీ ఆయన బిడ్డల్ని మనము నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి. కానీ దుష్టులు అంటే వాళ్ళు కీడు చేస్తారు, వాళ్ళు మేలుకు వారు కీడుకు ప్రతికీడు చేసేవాళ్ళు, లేకపోతే మేలు చేసిన కీడుకి పగబెట్టుకుంటారు. వాళ్ళు కీడు చేసే స్వభావం ఉంటుంది దుష్టులకి. కానీ మంచి వారికి ఏంటంటే ఒకవేళ మనం కీడు చేసిన వాళ్ళు మేలే చేస్తారు తప్ప కీడు చేయరు. కాబట్టి అలాంటి మంచి వారిని మనం నమ్ముతుంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల్ని నమ్మం. దొంగలు నమ్ముతావా? తాగుబోతులు నమ్ముతావా? అసూయపరులు నమ్ముతావా? గర్విష్ఠులు నమ్ముతావా? వాళ్ళని నమ్మలేం. కానీ ప్రేమ కలిగిన వారిని, ఓర్పు కలిగిన వారిని, సహనము కలిగిన వారిని, జాలి కలిగిన వారిని, ఏమండి దీర్ఘశాంతము కలిగిన వారిని, వీళ్ళందరిని మనం నమ్ముతాం. అదే సహనం లేని వారిని, కోపిష్ఠుల్ని, లేకపోతే దురాలోచన కలిగిన వారిని నమ్మలేం. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి పిల్లారా వాళ్ళ సహనాన్ని కోల్పోయి పిల్లారా దూషించడం ఏదో చేస్తారు. అందుకనే మనం ఎప్పుడు కూడా మనలో చెడ్డ లక్షణాలు లేకుండా మంచి వారముగా జీవించాలి. ఆ శతాధిపతిగా దాసుడు ఎలాగైతే ఇష్టమైన వాడుగా ఉన్నాడో మనము కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా, ఆయనకి ప్రియమైనటువంటి పిల్లలముగా మనం ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా. ఎందుకంటే మన కోసమే ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టాడు, విలువైన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మన కోసం ప్రాణం, ఆయన వల్లే ప్రాణం పెట్టిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి పిల్లారా ఆ శతాధిపతి అతడు చూడండి, అతనికి ప్రియమైన దాసుడు ఒకడు ఉండెను, రోగి అయి చావ సిద్ధమై ఉండెను. చాలా ఇష్టమైనటువంటి దాసుడు. ఆ శతాధిపతికి చాలా ప్రియమైనటువంటి దాసుడు. కానీ ఆ దాసుడికి అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం బాగులేదు. అతడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాపాయమైనటువంటి వ్యాధి, అది ప్రాణాలు తీసే వ్యాధి. అది అతడు చావ సిద్ధమై ఉండెను అనుంది బైబిల్లో. కాబట్టి అతడు చాలా భయంకరమైన ఒక వ్యాధికి గురి అయిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపో ఎల్లుండో చచ్చిపోతాడు అన్నట్టుగా, అతడు ఇక కోలుకోడు అన్నట్టుగా, ఇక అంత అనారోగ్యముతో చాలా
భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధితో అతడు బాధపడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ శతాధిపతికి చాలా ఇష్టమైన వాడు కాబట్టి అతడు, ఎందుకంటే చెప్పిన మాట చక్కగా వినేవాడు. దాసుడు అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆ అధిపతి చెప్పినట్టు, అధికారి చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి అందువలన అతడు రోగి అయినప్పుడు ఈ శతాధిపతి కూడా చాలా బాధేసింది అనమాట. అయ్యో, చాలా నమ్మకమైన వాడు, చాలా చక్కగా లోబడే వ్యక్తి, చాలా వినయం కలిగిన వాడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి అతడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతడు చావబోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ శతాధిపతి అతన్ని చూసి, ఏమండి, అతడు ఆరోగ్య పరిస్థితి చూసి, డాక్టర్లు చెప్తున్నారు ఈ కష్టము చెప్పలేము, ఇంకా ఎక్కడ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఉపయోగం లేదు, దీనికి అసలు మందులే లేవు, దీనికి వైద్యమే లేదు, దీనికి ఎవరు కూడా బాగు చేయలేరు, మేము అమెరికా తీసుకెళ్తాం, ఎక్కడ తీసుకెళ్ళినా పని అవ్వదు, దీనికి మెడిసినే లేదు అని చెప్పుండొచ్చు ఆ రోజుల్లో. ఈ రోజులు ఎలాగైతే అమెరికా ఎలా అంటారో, ఆ రోజులు కూడా ఎక్కడెక్కడికో మంచి మంచి వైద్యాలు, లేకపోతే మంచి మంచి హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉంటాయో, అక్కడ మంచి మంచి డాక్టర్లు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్దామని అనుకొని ఉండొచ్చు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. అయితే అప్పుడు శతాధిపతి మెస్సయ్యను గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. కాబట్టి ఇక్కడ పిల్లారా, అప్పుడు ఎక్కడ ఏమీ ప్రయోజనం లేదు, ఇక చావడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, ఇంకా ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పలేము, రోజులే లేకపోతే గంటలే. అలాంటి సమయంలో అక్కడ మెసేజ్, ఆయన పుట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మెస్సయ్య అద్భుతాలు చేస్తూ స్వస్థపరుస్తూ ఆ పాపుల హృదయాలు ఆయన వాక్యం వల్ల మారిపోతున్నాయి, మారు మనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అంటే ఆ పాపం నుండి బయటకు వస్తున్నారు. బైబిల్ చెప్తుంది, రక్షణ ఆయన బోధించుడు చేత ఆరంభమై అన్నది బైబిల్. కాబట్టి పిల్లారా, అతడు అక్కడ మెస్సయ్య ఆ సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు జనమందరూ కూడా చెప్పుకుంటున్నారు ఆయన గురించి, జనమందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయన అద్భుతాల గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆ స్వస్థతల గురించి, ఆయన చేసిన మేలుల గురించి, ఏమండి, ఆయన చెప్పేట మంచి మాటల గురించి, ఆయన ఓర్పు గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన సహనాన్ని గురించి, ఆయన జాలి గురించి, ఆయన కనికరము గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోగులు ఎలాగ ఆయన ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుతున్నారు, ఎలాగ ఆయన విశ్వసిస్తున్నారు, సమస్తము కూడా ఆ ప్రజలందరూ కూడా చూచి విని మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచి పనులు చేసినప్పుడు, మంచి కార్యాలు చేసినప్పుడు, మంచి వ్యక్తిగా ఉన్నప్పుడు అందరినీ గురించి మంచిగా చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, మంచి సాక్ష్యం వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా చెడ్డ పనులు చేస్తూ, ఏమండి, చెడ్డ కార్యాలు చేస్తూ, చెడు ప్రవర్తన నడుస్తూ, ప్రేమ లేకుండా, జాలి లేకుండా, కనికరము లేకుండా, దయ లేకుండా, దొంగతనాలు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని వాళ్ళని అలాగే చెప్పుకుంటారు, సరే పలానోడు దొంగరా, పలానోడు అన్యాయస్తుడురా, పలానాడు కోపిష్ట బాబు, అందరితో గొడవే, ఇంట్లో వాడితో గొడవే, బయట వాడితో గొడవే, బంధువులతో గొడవే, అందరితో గొడవే, ఏమండి, లేకపోతే పలానా ఆవిడ కోపం ఎక్కువరా, అందరితో గొడవే అని, లేకపోతే ఫలానా వ్యక్తి తాగుతాడంటే అందరూ తాగుపోతారు అని చెప్పి వ్యభిచారం అనుకోండి, ఎక్కడికి పోయినా ఆడోళ్ళు పిచ్చెక్కువరా ఇతడికి, ఆడోళ్ళ మీద పిచ్చెక్కువరా ఇతడికి అని చెప్పుకుంటారు మనం. అర్థమైందా మీకు? అలాగే ఆవిడ మగాళ్ళంటే పిచ్చెక్కువరా బాబా, ఆవిడకి ఎప్పుడు మగాళ్ళతో మాట్లాడుతుంది, మగాళ్ళతో తిరుగుతూ ఉంటది,
నీకు అర్థమైందా అనుకుంటూ ఉంటారు. అంటే నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుకుంటుంటారు, చెప్పుకుంటుంటారు. మీకు అర్థమైందా? చెప్పుకుంటా ఉంటారు. మంచి ప్రజలను బట్టి అయితే మంచిగా చెప్పుకుంటారు, చెడు ప్రజలను బట్టి అయితే చెడుగానే చెప్పుకుంటారు. రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, అది చెడ్డది కాబట్టి మనం చెడ్డదే అని చెప్తున్నాం దాన్ని. అలాగే ఆయన సమాజము ఎఫెసు సంఘం ఉంది, అది మంచి సమాజము. ఏమండి? అక్కడ మంచి విశ్వాసులు కాబట్టి ఆ మంచి విశ్వాసులని మనం చెప్పుకుంటున్నాం. ఎఫెసు గాని, కొలసి గాని, ఫిలిప్పి గాని. కాబట్టి పిల్లారా, అలాగూ ఇక్కడ కూడా మెస్సయ్యని గురించి మాట్లాడుకుంటున్నారు. మెస్సయ్య ఆయన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడిని, ఆయన ఎవరైనా కానీ విశ్వాసముతో ప్రార్థన చేయించుకున్నట్లయితే స్వస్థత పొందుతారని, ఆయన స్వస్థపరుస్తాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు అని చెప్పి ఆయన గురించి మంచిగా మాట్లాడుకుంటున్నాడు. నీకు అర్థమైందా? మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఈ శతాధిపతి యొక్క చెవిని పడ్డాయి. శతాధిపతి విన్నాడు ఆయన గురించి. ఆ శతాధిపతి ఆయన గురించి విన్నాడు. ఆ శతాధిపతి నిజంగా చెప్పాలంటే ప్రేమ కలిగిన శతాధిపతి. అతడు చాలా మంది ప్రేమ లేని వాళ్ళు ఉంటారు, కానీ జనులంటే ప్రేమ అతడికి. ఆ ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆ ప్రియమైన దాసుడు అతడు చనిపోతూ ఉంటే ఏదో విధంగా అతన్ని బ్రతికించుకోవాలని, అతను ఏదో విధంగా చనిపోకుండా అతన్ని కాపాడుకోవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నమ్మరిస్తాడు. పోతే పోయాడురా, దరిద్రం వదిలిపోతే ఇంకొక శతాధిపతిని పెట్టుకోవచ్చు అనుకుంటారు. ప్రేమ లేనిదైతే ఏం చేస్తారు చెప్పండి? ఆ విధంగా ఆలోచన చేస్తారు. అర్థమైందా మీకు? చైనా వస్తువులు మారుస్తుంటారు చాలా మంది. భార్యలు మార్చేస్తుంటారు, భర్తలు మార్చేస్తుంటారు. అందుకని పెండ్లిళ్ళు, నో దినాలు ఎలాగో ఇప్పుడు కూడా పెండ్లిళ్ళు చేసుకుని తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నాటుచు, కోయిచు, అదే మనసు, అదే ఆలోచన. అలాగే పెండ్లిళ్ళు మార్చేసుకుంటారు. ఒక్కోడు 2-3 పెళ్లిళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు కూడా 2-3 పెళ్లిళ్ళు మార్చుకుంటుంటారు. ప్రేమ లేదు అటువంటి వాళ్ళలో. వాళ్ళు ప్రేమ కలిగిన వాడు కాదు. కానీ ఇతడు శతాధిపతి ప్రేమ కలిగిన వాడు. అతడు చచ్చిపోయే స్థితిలో ఉంటే ఆ దాసుడిని ఏదో విధంగా అతడు బ్రతికించుకోవాలని ప్రయాసపడుతున్నాడు. కాబట్టే అతడు ఏమంటున్నాడంటే ఆ మెస్సయ్యని గురించి విన్న తర్వాత నేను శతాధిపతిని, నా కింద 100 మంది ఉన్నారు, నేను వెళ్ళి ఏమండి మెస్సయ్యని వేడుకోవడం ఏంటి? పోతే పోతాడు, దరిద్రం వదిలిపోద్ది, ఇంకెందుకు ఇది యొక్క దాసుడికి మెస్సయ్యని పిలిపించి నేను ఎందుకు ప్రార్థన చేయించాలి, మెస్సయ్యని ఎందుకు ఇక్కడ రప్పించాలి అని అహంకారం కలిగిన వాడు కాదు అతడు. అహంకారం కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? నాకు ఎవరు ప్రార్థన ఏం అవసరం లేదు, నేను అడుగుతున్నా మీ ప్రార్థన వలన నేను ఈ రోజున ఇక్కడ నిలబడి. అన్నాం గారు అంటారు, మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారంటారు. ప్రార్థించాలని నేను కోరతా. అర్థమైందా? నిజమైనటువంటి ఎవరైనా కూడా భక్తి కలిగిన వారు ప్రార్థించమని కోరతారు, అడుగుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? మూగుమొద్దులా ఉంటారు. మూగుమొద్దు బాగలేదు కదా, చెప్పండి పాస్టర్ గారు, చెప్పండి, చర్చిలో చెప్తారు, ప్రార్థన చేస్తారు అని అంటే మూగుమొద్దులు అలా ఉంటాడు అన్నమాట. మూగుమొద్దు, నోరు తెరవలేరు అన్నమాట. వాళ్ళు ఏమంటారు చెప్పండి? మూగుమొద్దులాగా అలా పడుకొని ఉంటాడు. అర్థమైందా? అలాగ చేయలా శతాధిపతి. శతాధిపతి ఏం చేశాడు చెప్పండి? అతడు ఆరోగ్యం బాగోలేదు, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. అతను ఏమి అడగలేడు. ప్రార్థన చేయి మెస్సయ్యని గురించి ఒకవేళ అతను చెవన పడినా అతను అడగలేడు, మాట్లాడలేడు, బాగోలేదు అతనికి. మాట్లాడగలిగితే మాట్లాడతాడు.
ఏమండి? కానీ ఇక్కడ శతాధిపతి మెస్సైని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎందుకు పంపెను. అతడు ఎందుకంటే అతడు అన్యుడు కాబట్టి, అతడు లోక సంబంధం అంటే యూదుడు కాదు అతడు. కాబట్టి యూదుడు కాదు కాబట్టి నేను మెస్సయ్య దగ్గరకు వెళ్ళి మెస్సయ్యని మా ఇంటికి రమ్మని, లేకపోతే మెస్సయ్యతో మాట్లాడడానికి కూడా నాకు యోగ్యత లేదు. నేను ఒక రోమీయుడిని, ఒక అన్యుడిని. కాబట్టి యూదులు మాత్రమే దాన్ని అర్హులు అనుకొని తెలియక అతనికి మెస్సయ్య ఎవరితోనైనా మాట్లాడతాడు. కానీ అతను తెలియక యోగ్యుడు కాదనుకొని, అన్యుడు కదా, నేను యోగ్యుడు కాదు కదా, నేను వెళ్ళి వేడుకోవడం కాదు, నేను యోగ్యుడు కాదు, కాబట్టి నాకు యూదులు ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే అతడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అతడు యూదులు నేను అన్యుడిని అనే పక్షపాతం లేకుండా అతడు యూదులకి వాళ్ళ అవసరాలలో అతడు సహాయపడిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువలన ఆ యూదుల దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, మీరు ఏదైనా అవసరాల్లో ఉంటే నేను మీకు సహాయపడ్డాను, ఇబ్బందుల్లో ఉంటే మీకు నేను సహాయపడ్డాను. అయితే నాకు చాలా ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడయ్యా, అతడు ఆరోగ్యము ఏమీ బాగోలేదు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. అతడంటే నాకు చాలా ఇష్టం, చాలా నమ్మకమైన వాడు, ఏ మోసగాడు కాదు, నమ్మితే గొంతులు కోసే రకం కాదు, తడిగుడ్డతో గొంతులు కోసి నమ్మిన వాళ్ళని కొమ్మ ముంచే మోసం చేసే వ్యక్తి కాదు అతడు. ఎందుకు నమ్మావరా అని ఆ విధంగా బాధ పెట్టే వ్యక్తి కాదు అతడు. నమ్మిన వారు బాధ పెట్టే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అతడు. బాధ పెట్టని వ్యక్తిని ఏమంటారు చెప్పండి? మంచివాళ్ళు అంట. బాధ పెట్టిన మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచి వాళ్ళు అంటే, చెడ్డవాడు అంటే బాధ పెట్టేవాడు అని అర్థం. చెడ్డవాడు అంటే ఏమిటి చెప్పండి? మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు. ఏదైనా ఎవరినైనా పొరపాటు దొరికింది అనుకోండి, తాసుమోహంలో తయారైపోతాడు, చెడ్డ వ్యక్తిలో మారిపోతాడు. నమ్మలేము అలాంటి వాళ్ళని. కాబట్టి ఎప్పుడు ఒకే రకం ఉండేవాడు ఉంటాడు మంచి వ్యక్తి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకంటారు కొంతమంది, మూడు బాగున్నప్పుడు బాగానే ఉంటాడండి పాస్టర్ గారు. ఆయన మూడు మారిపోయింది అనుకోండి, ఎవరి మాట వినడండి, పరమ మూర్ఖుడండి ఆయన. తను పట్టుకొని కుందేలు మూడే కాళ్ళని వాదిస్తాడు తప్ప ఎదుటోళ్ళ మాట కూడా వినడండి అని కొంతమంది ఆడవాళ్ళు చెప్పండి. నేను వింటాను. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి ఆయన గురించి అంటారు చాలా మంది. వాళ్ళ భర్తల గురించి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు దాచేస్తారు అలా భయపడి. పాస్టర్ గారు చెప్పానని తెలిసిన ప్రార్థన చేయమని కుమ్మేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మెస్సయ్య కూడా భయపడరాక ఆయనకు అలా భయపడిపోతారు. ఆయన చెప్పకుండా పాస్టర్ గారు ఆయన అసలు మురుకుడైన బాబు, ఇంటికి వచ్చి మొత్తం బయటపడేస్తాడు. అంత పిచ్చి ఆయనకి, ఏది నిలబెడదు ఆయన, అంత మూర్ఖుడు ఆయన. మామూలు వ్యక్తి చెప్పేద్దునండి. అందుకని ఆయన గురించి ప్రార్థన చేయమని కూడా చెప్పమండి, మారేలాగా ప్రార్థన చేయమని కూడా చెప్పమండి మేము ఆయన గురించి అంటారు. అలా అనకూడదు, చేయమని చెప్పాలి. అది ప్రేమ. ఆయన అమరిస్తారు. మరి ఇక్కడ శతాధిపతి ఏం చేశాడు చెప్పండి? శతాధిపతి ఏం చేశాడు? వెళ్ళి, అయ్యా యూదులారా, మీకు చాలా సమయాల్లో నేను చాలా అవసరాల్లో మీకు నేను సహాయపడ్డాను, కానీ మాకు పనివాడు అంటే నేను ఒక 100 మంది మీద శతాధిపతి, నేను మీకు తెలుసు, కానీ నాకు ప్రియమైనటువంటి వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన నమ్మకమైన వ్యక్తి, ఏ ద్రోహము క్రీడు చేయనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా, హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఏమి తగ్గలేదు, అందుకో ఆ డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నాడు, ఈ డాక్టర్ మంచి డాక్టర్ అని చెప్తే అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకు కూడా మేము తీసుకెళ్ళామయ్యా, కానీ ఏ డాక్టర్ కూడా ఇక లాభం లేదు, తీసుకెళ్ళండి కాదు, ఆ దేవుడే కాపాడాలంటున్నారు వాళ్ళు. కాబట్టి మేము ఈ మెస్సయ్యని గురించి విన్నాము, ఆ మెస్సయ్య యూదుల్లో పుట్టాడు కదా, మరి యూదులు రాజు అంటున్నారు కదా, మీ మెస్సయ్య కాబట్టి, నేను అన్యుని కాబట్టి మీరు వెళ్ళి కొంచెం ఆయన చెప్పండి అన్నప్పుడు ఆ యూదులు కూడా ఆయన మాటను త్రోసివేయలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. పోయా ఎవరు చెప్తారు? అల్లా మాకు పనులు ఉన్నాయ్యా, మేము ఎక్కడ కుదురుద్ది, మా పనులు లేవనుకున్నావు ఏంటి? నువ్వే వెళ్ళు, నువ్వే మెసేజ్ దగ్గరికి వెళ్ళు, నువ్వే చూసుకో, నువ్వు వెళ్ళి చెప్పలేవా?
వాళ్ళని మీరు ఇలా అడగలేరా? నువ్వు శతాధిపతుడు అన్నావు కదా. అలాగా మాట్లాడలేదు, సలహాలు ఇవ్వలేదు. చాలా మందికి ఏదన్నా చెప్పామనుకోండి చేయరు, కానీ పరిహిమాల సలహాలు మాత్రం చాలా మంది ఇస్తారు. చాలా మంది సలహాలు ఇస్తారు. మీకు అర్థమైందా? సలహాలు ఇవ్వడం సులువే. అలాంటి సలహాలు ఇవ్వలేదు, వాళ్ళు పని చేసి పెట్టారు. ఆయన నామ స్తోత్రం, హల్లెలూయా. అనగానే వాళ్ళు ఏం చేశారు అంటే, పిల్లారా ఆ యూదుల పెద్దల్ని ఆయన ఎందుకు పంపాడు? పిల్లారా వేడుకొనుటకు, అయ్యా అడగడానికి, వేడుకోవడానికి, బతిమాలుకోవడానికి, చెప్పుకోవడానికి, విజ్ఞాపన చేసుకోవడానికి పంపినప్పుడు ఆ విధంగా యూదులు మెస్సయ్య దగ్గరకు వచ్చారు. మెస్సయ్య దగ్గరకు వచ్చారు. మెస్సయ్య దగ్గరకు వచ్చి ఆ శతాధిపతి గురించి చెప్పారు. ఆ శతాధిపతి గురించి చెప్పారు. ఏమంటే వాడు మెస్సయ్య ఎందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారు. ఆయన మనుషులు రా మెస్సయ్య, అయ్యా ఒకసారి రండి, మర్యాదగా బ్రతిమలాడుకో. మనం కూడా ఎప్పుడు ఆయన బ్రతిమలాడుకోవాలి. ఆయన దౌర్జన్యం చేయడం కాదు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ఆయన రుబాబు చేస్తున్నారు. చాలా చేస్తావా చేయవా అన్నట్టుగా కాదు, మనం బ్రతిమలాడుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? బ్రతిమలాడుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆ యోగ్యత ఏమిటి అంటే, అతడు ప్రేమ కలిగిన వాడు. మెస్సయ్య దగ్గరుండి ఏ ప్రతిఫలమైనా, ఏ మేలైనా పొందుకోవడానికి యోగ్యులు ఎవరంటే, ఓ ప్రేమ కలిగిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రేమ కలిగిన జనులే స్వస్థత పొందుతారు. ఈ రెండవ రాకడలో కూడా వేకు నక్షత్రముగా ప్రేమ కలిగిన వారిని ఆ నీతి సూర్యుడు తన యొక్క స్వస్థపరచు రెక్కలతో ఈ తెల్లవారుజామున వేకు చుక్కగా రంగం మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయనకు మొరపెట్టుకోవడానికి, వాళ్ళు కూడుకొని ఆయన యొక్క వాక్యం వినడానికి ప్రార్థనా మందిరము లేదు, సమాజ మందిరము లేదు. సమాజ మందిరము లేదు. అందుకని పాత నిబంధనలో మనం చూసినట్లయితే సమాజము అని ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైందా? సమాజము, సంఘము అని అంటారు అందరూ, సంఘం అంటారు. కానీ పాత నిబంధనలో హెబ్రీ భాషలో కూడా సమాజం. అందుకని అయ్యగారు కూడా సంఘం అనే పదం కంటే సమాజం అని ఎక్కువ ఉపయోగించేవారు. సమాజం ఇది ఆశువా సమాజం, సమాజం ఇది ఆశువా సమాజం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పాట ఎత్తగానే అందరూ పాడాలి, కానీ ఒకరికి వస్తే నలుగురు రాదు. ఎందుకంటే పాటలు నేర్చుకుంటే కదా. ఇంటికి వెళ్ళి పాటలు నేర్చుకుందాం, వాక్యం విందాం. ఏమి ఉండదు పాటలు. నాకు ఆ పాట రాదే, ఈ పాట రాదే. అన్ని పాటలు రావాలి. పుస్తకం లేకుండా కూడా నేను పాటలు పాడాలి. ఆ పాట ఎత్తగానే ఆ పాటను అలా అందరు కలిసి పాడితే ఎంత ఉద్యోగంగా ఉండదు. కానీ ఒకరు పాడుతుంటే మిగతా వాళ్ళు తత్త అంటూ ఉంటారు. రాక నేర్చుకుంటే కదా. ఆ ఊరి మీద తిరగబట్టే తిరుగుతారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తప్పులు ఈ తప్పులు మనసులో పెట్టుకొని మూతి ముడుచుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి పడుకోమంటే పడుకుంటారు. తిండి తినకుండా వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ అవి చేయబడి చేస్తుంటారు. కానీ పాటలో సమయం ఉండదు, ఇటు సమయం ఉండదు. వీటన్నిటికీ వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టుకోవడానికి. కావండి
సమయం ఉంటుంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వాళ్ళ మాట ఉంటలేదు, పిల్లల మాట ఉంటలేదు, వీళ్ళ మాట ఉంటలేదు, వాళ్ళ మాట ఉంటలేదు, వాళ్ళల్లో తప్పులు ఉన్నాయి, వీళ్ళల్లో తప్పులు ఉన్నాయి. అవి పెట్టుకొని పాటలు ప్రాక్టీస్ చేయడం ఉండదు. ఇలాగ ముద్దలు కూర్చున్నాడు, నాకేం సంబంధం లేదు, పర్లోకి రావా, ఏ పాట అయినా ఎత్తగానే ఆ పాట పూర్తిగా రావాలి, అలా కూర్చొని ఉంటారనమాట. వాళ్ళకి మాకేం సంబంధం లేదనుకుంటారు. ఇంటికి వెళ్ళి అయినా నేర్చుకోవాలి కదా. పాట రాకపోతే పాట పక్కన ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని పాటలు నేర్చుకోవడం ఏమి ఉండదు. మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎవరు కిందకి తిరిగి వెళ్తే కిందకి వెళ్ళిపోవడం, పైకి వస్తే పైకి వచ్చాడు. పాటలు రావు నేర్చుకోవాలనిచ్చు కదా, పైన కూర్చొని కింద వంట చేస్తున్నారు కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. అలాగ చూస్తా పాటలు రావు నేర్చుకోవచ్చు కదా. ఏదైనా పాట రాకపోతే పోనీ అన్నీ వచ్చు, 2-3 రావు, అయ్యానే నేర్చుకోవచ్చు కదా. అవి నేర్చుకోవాలని ఉండదు, తోకలాగా దిగుతుంటారు అన్నమాట. ఆడవాళ్ళు కూడా అంతే. కొంతమంది ఎవరు నలుగురు కిందకి వెళ్ళారంటే అందరు ఆడవాళ్ళు కొంతమంది కిందకి వెళ్ళి తోకలాగా వాడు ఒకడు అన్నాడు, ఒరే తోక అని పిలుస్తున్నారు వాళ్ళ స్కూల్లో. ఏరా తోక అంటే ఆడెవరు కూడా తోకలా దిగుతుంటాడండి అన్నాను. నీకు వాళ్ళని తోకలా తిప్పుకోవాలని ఉండకూడదు, తోకలా తిరగాలని నీకు ఉండకూడదు. ఇలాంటి కూర్చొని నేర్చుకో, పాటలు ప్రాక్టీస్ చేసుకో కూర్చొని. ఇక్కడ నోరు మూసుకొని కూర్చోడానికి కాదు, ఆరాధించడం ఏంది, పాటలు పాడాలి. నేను పాటలు పాడకుండా కూర్చున్నా అంటే నువ్వు ఆరాధించడం లేదు. ఆరాధన అంటే పాటలు పాడడం, పాటలు పాడుతూ ఆయన్ని ఆరాధించాల. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి, ఇంటి దగ్గర వంట వండానా లేదా, మా ఆయన పెట్టానా లేదా, కడుపు నిండా తిన్నాడా లేదా, పొద్దున్న టిఫిన్ సరిగా తినలేదు ఆయనకి, లేకపోతే నేను సరిగా తినలేదు, సాయంత్రం వచ్చేసరికి ఇంకా బాగా వండాలి. ఇదే ఆలోచన కాదు, ఇదే తలంపులతో ఉండడం కాదు. అవి చెయ్యాలి, కాదంటలేదు. వాటిలో పడిపోయి పాటలు పాడడం, పాటలు నేర్చుకోవడం ఏమి ఉండదు. పాట పాడడం అంటే రాదు, నాకు తెలీదు, నాకు రాదు. కాబట్టి పిల్లలు మీకు ఆలోచించేయండి, అన్నిట్లో ఉండాలి. వాక్యములో, పాటల్లో, వర్తమానాలు వింటూ ఆ పాటలు ప్రాక్టీస్ చేసుకుంటా, పాటలు పాడుకుంటా ఉండడం. హల్లెలూయా, అవన్నీ మానేసి ఏమండి తర్వాత చూడండి పిల్లారా, అతడు చూడండి అమ్మా, యోగ్యుడు నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అంటే అతడు ఎందుకు యోగ్యుడు అంటే అతడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ, యూదులను అతడు ప్రేమించాడు. యూదులను అతడు ఏం చేశాడు చెప్పండి, యూదుల పట్ల ప్రేమను చూపించాడు. వాళ్ళకు ఒక మందిరము లేదు, ప్రార్థించుకోవడానికి ఒక సమాజ మందిరము లేదు. సమాజంగా కూడుకొని ప్రార్థించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మందిరము లేకపోతే, అయ్యో వీళ్ళు మందిరము లేక బాధపడుతున్నారే, ఆరాధించుకోవడానికి మందిరము లేదే, ప్రార్థించుకోవడానికి మందిరము లేదే, లేకపోతే వీళ్ళకి సరైన వసతితో కూడిన మందిరము లేదే, ఇవన్నీ గమనించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే. లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న మందిరం ఉందనుకుందాం, కొంచెం పెద్దదైతే బాగుంటుంది, విశాలంగా ఉండదు, వీళ్ళకి అన్నిటికీ ఆ మందిరం అయిపోతా ఉంది, ఇబ్బంది పడుతున్నారు అని అతడు గమనించి, అతడు ప్రేమ కలిగిన వాడు గనుక, అతడు ప్రేమ కలిగి, అందుకని వాళ్ళు చెప్తున్నారు, యూదులు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, యూదులు చెప్తున్నారు. అందుకనే నీ ప్రేమను చూసిన వారు ఆ విధంగా సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. యూదులు శతాధిపతి యొక్క ప్రేమను పొందారు, ఆ ప్రేమను పొందారు కాబట్టి శతాధిపతిని గురించి చెప్తున్నాడు. ఇతడు జనులను ప్రేమించి సమాజ మందిరమును తానే కట్టించాడు. ఆయన నామస్తా హల్లెలూయా. ఆ మందిరం కట్టించాలంటే అంత డబ్బులు అవుతాయి, ఇంత డబ్బులు అవుతాయి, అంతెందుకు ఇంతెందుకు, ఏమండి ఏదో ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఏదో అలాగా అంత డబ్బులు వేస్ట్, ఇంత డబ్బులు వేస్ట్ అని అనుకోలేదు ఆయన. ఆ డబ్బులన్నీ వృధాయే కదా, వేస్టే కదా,
అనుకోలేదు. అతడు జనులను ప్రేమించి ఆయనను చక్కగా వాళ్ళు ఏకముగా కూడి ఆరాధనా మందిరము, ప్రార్థించుకోవడానికి మందిరము ఆత్మీయంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది వేస్ట్ కాదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆరాధన మందిరం వేస్టా? ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించుకోవడానికి ఏముండా? మరి ఆయన సన్నిధి, ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయన వాక్యాన్ని వింటుంటాం, ఆయన పాటలు పాడుతూ ఉంటాం. దాని ప్రత్యేకమైనటువంటి ఒక ఆరాధనా స్థలం. హల్లెలూయా. ఇదే విలువైనది. ఆరాధన కంటే విలువైంది మరొకటి లేనే లేదు. ఆయన కంటే పిల్లారా గొప్పవాడు మరొకరు లేనే లేరు. కాబట్టి అతడు జనులు ప్రేమించి, అలాగే మీరు కూడా జనులను ప్రేమించి, సమాజంలోని వారిని ప్రేమించి, నీవు కూడా ఆయన మందిరం కోసము నీవు కూడా ఆ యొక్క శతాధిపతి వలె, శతాధిపతి అంత కాకపోయినా నీవు చేయగలిగినది నీవు చేస్తున్నావు. ఆయన నామస్తాను. బైబిల్ చెప్తుంది కొరింథీ సమాజం గురించి. ఆ యొక్క కొరింథీ సంఘంలో బైబిల్ చెప్తా ఉంది, మాసిదోనియా సమాజంలో వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారు దాతృత్వము గొప్పగా ఉందని చెప్పాడు. ఆయన నామస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నిరుపేదలే, మేము నిరుపేదలం కదా, మేమేం చేస్తాంలే, మాదేముందలే అన్నట్టుగా లేరు. కానీ వాళ్ళు నిరుపేదలైన వాళ్ళ దాతృత్వం పెద్దది. వాళ్ళు చేసే పనులు, చేసే ప్రేమ, వాళ్ళు చూపించే ప్రేమ పెద్దది. ఆయన ఇతరులకు సహాయపడడంలో వాళ్ళు ముందుండేవారు. అది మనకు తెలుసు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అతడు తానే ఎవరిని కూడా అది గొప్ప ప్రేమ చూడండి. అది సాక్ష్యము మెస్సీ దగ్గరికి పెట్టింది. ఆయన నామనిస్తాడు. మీరు అనుకుంటారు మీరు చేసినవి ఎవరు చూస్తున్నారేంటి, మెస్సీ చూస్తున్నాడా? ఏమండి, మెస్సీకి ఏమని తెలుసు? మీరు ఇప్పుడు చూడండి, శతాధిపతి చేసినటువంటి లేకపోతే చూయించినటువంటి ఆ ప్రేమ తానే కట్టించాడు ఆ మందిరం. యూదులు వెళ్ళి మెస్సీకి చెప్పారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈనాడు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది. ఏమండి, ఆత్మస్వరూపిగా, వేకువ దూతగా, అదృశ్యుడిగా ఆయన మన మధ్య ఉన్నాడు. సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసేదంతా కూడా చూడండి, శతాధిపతి చేసిందంతా కూడా మెస్సీకి తెలుసు. మెస్సీకి వాళ్ళు ఆ శతాధిపతి ఏ విధంగా తానే ఏం చేశాడు చెప్పండి? శతాధిపతి తన దగ్గర ఉన్న ధనముతో, తను శతాధిపతి కాబట్టి, అతడు ఆ గవర్నమెంట్కి సంబంధించేవాడు కాబట్టి, అతడు తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, తన కింద కొంతమంది ఆ యొక్క పనివారు కూడా, లేకపోతే దాసులు కూడా ఉన్నారు. అయితే కానీ వారందరూ కూడా ఎవరిని కూడా ఏమి అడగకుండా అతను ఏం చేశాడు చెప్పండి? తన దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో, తన దగ్గర ఉన్న డబ్బుతోటే, తన కలిగి ఉన్నటువంటి ధనముతోటి అతను ఏం చేశాడు చెప్పండి? అతను పేదవాడైతే ఏమండి చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఏమండి, కానీ అతడు అధికారి కాబట్టి, అధిపతి కాబట్టి, 100 మందికి ఒక నాయకుడు కాబట్టి అతని దగ్గర డబ్బు ఉండదు. కానీ ఈరోజు చాలా మంది డబ్బు ఉన్నా చేయరు. కొంతమంది ఎవరు మాకు డబ్బు ఉన్నా మేము చేద్దామండి అంటారు, డబ్బు లేనప్పుడు. ఉన్నా కానీ వాళ్ళు చేయరు. అందుకనే మనకి చేయాలనే మనస్సు ఉన్నప్పుడు, మనకి పిల్లరా ప్రేమ ఉన్నప్పుడు పేదరికము ఇవేమి అడ్డురావు. కానీ మనం ఆయనకి చేయవలసిన దాన్ని మనం ఆయనకి చేస్తాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రేమను ఆయన చూస్తాడు. కాబట్టి పిల్లలు ఇవన్నీ కూడా మీకులా ప్రతిఫలం రావాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇదంతా కూడా మెస్సయ్య గుర్తించి, లేకపోతే మెస్సయ్య చూస్తూ ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఆ శతాధిపతి కట్టినటువంటి లేకపోతే నిర్మించినటువంటి ఆ సమాజ మందిరము గురించి యూదులు మెస్సయ్యకి చెప్పారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మెస్సయ్య విన్నాడు. ఇదిగో
అయ్యా, ఆ శతాధిపతి యొక్క దాసుడు రోగిగా ఉన్నాడయ్యా, చావు బతుకుల్లో ఉన్నాడయ్యా, అతడు మమ్మల్ని పంపించాడు, అతడు రోమీయుడు, అతడు అన్యుడు, మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడయ్యా. అతడు మన జనుల్ని ప్రేమించి అంటే యూదుల్ని ప్రేమించి సమాజ మందిరం కూడా కట్టించాడయ్యా. యూదులు ప్రార్థనకు ఇబ్బంది పడుతున్నామని, ఆరాధించుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని, వాక్యం వినడానికి ఇబ్బంది పడుతున్నామని, మాకు ప్రార్థనా మందిరం లేదు కాబట్టి అందువలన ఇతడు మా అవసరాన్ని గుర్తించి, మా ఇబ్బందులను చూసి, మా అవసరతలను చూసి తానే అయ్యో ఎంత ఇబ్బంది పడుతున్నారే, యూదులు మందిరము లేక ఆరాధించుకోవడానికి సరైనటువంటి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారే అని చెప్పి ఆయనే వారి కోసం ఒక మందిరాన్ని లేకపోతే ఒక స్థలాన్ని ఆయన కొని ఉండొచ్చు. ఆయనే ఒక మందిరాన్ని ఆయన కట్టాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విషయమంతా కూడా మెస్సయ్యకి చెప్పారు. ఆ విషయమంతా ఎవరు చెప్పారు చెప్పండి? యూదులు మెస్సయ్యకి తెలియజేశారు. కాబట్టి ఆయనాడు ఉన్న ఆయనే పరిశుద్ధాత్మ యుగ పర్యంతరము మీతో ఉంటానని చెప్పాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉండి సమస్తమును ఆయన నువ్వు చేసే ప్రతి దానిని కూడా ఆయన చూస్తున్నాడు. కొన్నేళ్ళు చేసింది ప్రతిది కూడా ఆయన సన్నిధికి చేరినట్టుగానే, శతాధిపతి చేసినది మెస్సయ్య దగ్గరికి చేరినట్టుగానే, నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆ మందిరముల అవసరాల్లో చేసే ప్రతిదీ కూడా ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. వర్తమానికుల అవసరాలు, లేకపోతే పరిశుద్ధుల అవసరాలు, మందిరం యొక్క అవసరాలలో నువ్వు పాలు పొందే ప్రతిదీ కూడా ఆయన సన్నిధికి చేరుతా ఉంటుందని ఆయన తెలిస్తే చాలా ఆయన నామనిస్తారు. చాలా మంది మనుషులు తెలియాలనుకుంటారు, మనుషులు గుర్తించాలనుకుంటారు, మనుషులు చూడాలనుకుంటారు. ఈ మనుషులు కాదు, ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు మెస్సయ్య. ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు చేసేదంతా కూడా చూస్తాడు. అందుకనే పిల్లారా, అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి మెస్సయ్య శతాధిపతిని గురించి చెప్పినప్పుడు ఆయన తిరస్కరించలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళాడు. నేను రాను, అతడు అన్యుడు, నేను యూదుల కోసం వచ్చా అని ఏమండి అనరా? కానాను స్త్రీతో ఏమన్నాడు చెప్పండి? ఏమండి, గొర్రె పిల్లలకే గాని కుక్కలకు వేయడానికి కాది రొట్టె ముక్కలు అన్నాడు. మరి అన్నాడు ఎక్కడైనా మెస్సయ్య? అనలేదు. ఇతడు కూడా అన్యుడే. అనకుండానే అతడి యొక్క ప్రేమను చూసి ఆ యూదులకి అతడు ఒక మందిరాన్ని కట్టించాడని, అలాగే ఆ శతాధిపతి ఒక దాసుడు అతడు మరణించేటువంటి స్థితిలో ఉన్నాడని తెలిసి అతడిని ఆ యొక్క యూదుల్ని తన దగ్గరికి పంపాడని, అందువల్ల మెస్సయ్య శతాధిపతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు చేసే కార్యాలు ఆయన నీ ఇంటికి తీసుకొస్తాయి, నీ దగ్గరికి తీసుకొస్తాయి. సుమా, శతాధిపతి దగ్గరికి వెళ్ళాడు. అతడు ప్రేమ, శతాధిపతి యోగ్యుడు, అతడు ప్రేమ కలిగిన వాడు. నిజముగా అతడు యోగ్యుడే. కానీ అతడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకంటే అతడు నిజముగా రోగిగా ఉన్న ఆ యొక్క దాసుడి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. రోగిగా ఉన్న మీద దాసుడి మీద ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? అంతేకాదు, జనుల మీద ప్రేమ కలిగి వారికి మందిరమును నిర్మించి ఇచ్చాడు. సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు అతను. మీకు అర్థమైందా? అతను ఏం చేశాడు చెప్పండి? కట్టించి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రేమ, ప్రేమ. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్య పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్య పలికెను. నా వాక్యమందు నిలచిన వాడే నా శిష్యుడు. Glory
వారే నా శిష్యులని తెలిపేను, నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగం. హల్లెలూయా. కాబట్టి శతాధిపతి ఏం చేశాడు చెప్పండి? అతడు ప్రేమ కలిగిన వాడు కనుక మెస్సయ్య అతడి హృదయాన్ని ఎరుగును కాబట్టి, అందుకని ప్రేమే అతడు కలిగి ఉన్నటువంటి గొప్ప యోగ్యత అయినది. హల్లెలూయా. కానీ అతడు ఏమనుకున్నాడంటే నేను యోగ్యుడు కాదు అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి అతడు యోగ్యుడే. ఎందుకనంటే ఆ ప్రజలను ప్రేమించి ఎవరి సహాయము లేకుండానే ఏమండి తన దగ్గర ధనముతో ఒక మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. అంతేకాదు ఆ దాసుడు మరణాపాయ స్థితిలో ఉంటే అతని మీద కూడా ప్రేమ కలిగి అతను బ్రతికించుకోవాలని ప్రేమ కలిగి మెస్సయ్యని వేడుకొనుటకు, మెస్సయ్య మీద నమ్మకము కలిగినటువంటి వాడుగా, ఏమండి విశ్వాసము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన నమ్మిస్తాడు. ఆయన వచ్చి ప్రార్థిస్తే నా యొక్క కుమారుడు క్షమించండి, ఈ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడు అని ఒక విశ్వాసం అతనిలో ఉంది. విశ్వాసము, ప్రేమ ఉంది. అంతేకాదు నిరీక్షణ. మెస్సయ్య వచ్చే వరకు కూడా నిరీక్షణతో ఉన్నాడు అతను. నిరీక్షణ అంటే ఏమిటి చెప్పండి? ఎదురు చూడడం. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది. అతడు జనులు ప్రేమించి, అంటే అతడు దాసుని ప్రేమించేవాడు, జనులు ప్రేమించేవాడు. రోగిగా ఉంటే అతనికి సహాయపడుతున్నాడు. ఏ విధంగా చెప్పండి? యూదులను పంపించి మెస్సయ్య స్వస్థపరచగలడు. ఆయన ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. రోగులకి, డాక్టర్లకి సాధ్యం కాకపోవచ్చు. డాక్టర్లు తగ్గదన్నారు, హాస్పిటల్ నిన్ను తీసుకుపో అన్నారు. కాబట్టి పరమ వైద్యుడు ఆయన స్వస్థపరచగలడని నమ్మకం ఇతరుకుంది. అన్యుడైనప్పటికీ కూడా మెస్సయ్యను నమ్ముతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కనపడుతుంది అతడు. జనులను ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి మెస్సయ్య శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుట పాత్రుడునని నేను ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడిన. ఆయన నామనిస్తాడు. అతడితో స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతను కూడా బాధపడుతూ ఉంటే స్నేహితులు వచ్చి అతనికి తోడుగా, సహాయముగా, అలా ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆ విధంగా వచ్చి అతని స్నేహితులు కూడా అతనితో కూడా ఉన్నారు. అయితే చూడండి, అతను ఏమంటున్నాడంటే, పిల్లారా ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి మెస్సయ్య శ్రమ పుచ్చుకొనవద్దు అంటే ఇంటికి దగ్గరలోకి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇంటి దగ్గరకు వచ్చాడు, ఇంట్లోకి రాలేదు. ఇంకా స్నేహితులను పంపించి ఏం చెప్తున్నాడంటే, స్నేహితులతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఆయన వద్దకు వెళ్ళి, అదిగో వస్తున్నాడు కదా, దగ్గరకు వచ్చేస్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళి మెస్సయ్య శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదయ్యా. ఎందుకంటే నేను ఒక అన్యుడిని, యూదుడిని కాదు. నేను యూదుడిని కాదు, నేను అన్యుడిని, నేను యోగ్యుడిని కాదయ్యా. యూదులే నువ్వు చేర్చుకోవడానికి యోగ్యులు, కానీ నేను ఒక పాపిని. అర్థమైందా? లేకపోతే
నేను ఒక మంచి వ్యక్తిని కాదు, ఎందుకంటే అతని పాపాలు ఇంకా ఆయన సన్నిధిని ఒప్పుకోలేదు. అతను మీకు అర్థమైందా? తన్ను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తున్నాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. శ్రమ పడద్దయా, నువ్వు శ్రమ పడవద్దు. ఏమండి, నీవు శ్రమ పుచ్చుకోవద్దు. దూరం నడిచి వచ్చావు, శ్రమ పుచ్చుకోవద్దు. శ్రమ పడి మా ఇంట్లోకి నువ్వు రావద్దు. ఏమండి, రావద్దు. నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, నేను రోమీయుడిని, అన్యుడిని, నేను ఒక పాపిని అంటున్నాడు. కానీ మెస్సయ్యకి తెలుసు అతడు యోగ్యుడని. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమే ఆయన అక్కడ నడిపించింది. ఆ ప్రేమే, ఆమె శతాధిపతి యొక్క ప్రేమే మెస్సయ్యని కలుసుకునేలాగా చేసింది. హల్లెలూయా. కాబట్టి ఓ శతాధిపతి వలె నీవు కూడా ప్రేమ కలిగి ఉండాలి. శతాధిపతి వలె నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. తను తాను హెచ్చించుకునే వాడైతే ఆయన కంటే నాకంటే ఆయన గొప్పడేంటి, నాకు తెలీదా అని ఎన్నిర్చుకొని, నాకు తెలీదా ఏంటది? తగ్గింపు కావాలి. మనిషికి ఏముండాలి చెప్పండి? తగ్గింపు. ఎన్నిర్చుకొని, నాకు మాత్రం తెలీదా, నేను శతాధిపతిని, 100 మంది దాసులు ఉన్నారు నా దగ్గర. ఆయన దగ్గర శిష్యులు ఉంటే నా దగ్గర దాసులు లేరేటి? నా దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి. ఇదిగో యూదులకి నేనే మందిరం కట్టించా. ఆయన నాకంటే గొప్పడేంటి? రమణ లోపలికే చెవిన ఆయన కూడా ఆయనతో పాటు సమానంగా హెచ్చించుకున్నాడు కాదు. ఏమండి, ఆ హెచ్చింపు బాగపోతే నేను పరిశుద్ధాత్మ లేనట్టే. దేనత్వం ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు లెక్క. అర్థమైందా? కాబట్టి అతను ఎంతో తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? తగ్గించుకుంటూ ఉన్నాడు అతను. మనం కూడా మేము ఉన్నాం, అయ్యగారు ఒంగోలు వస్తే మేము ఎంతో తగ్గించుకున్నాం. సర్వశక్తిమంతుని దాసుడురా, సర్వశక్తిమంతుని యొక్క అధికారిరా, సర్వశక్తిమంతుని చేత పంపబడిన ఆయన ప్రతినిధిరా అని చెప్పి మమ్మల్ని మేము ఆయన దగ్గర ఎంతో తగ్గించుకొని ఉండేవాళ్ళం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. మేము కూడా ఎలా ఉండి మాట్లాడలేక కాదు, అర్థమైందా? మేము వినయంగా ఉండేవాడు, ఇలా తగ్గించుకొని. మారడం ఇష్టం ఉండదు నీకు. ఆ స్వభావం, ఆ స్థితిగా ఉండడం నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇగోయిజం, ఆ గర్వం అడ్డొచ్చేస్తాయి. మారాడు అనిపించుకోవడానికి నీకు ఇష్టం ఉండదు. ఏమండి, ఇంకా అన్యుల్లాగానే, పాపిలాగానే, గర్విష్ఠులాగానే ఉండాలని నీకు బాగా ఇష్టం అన్నమాట. నిన్ను ఇంకా సాతాను వదిలిపెట్టలా. వాళ్ళ లక్షణాలు ఇంకా నీలో కనబడుతుంటాయి. ప్రమాదంలో పడతావు సుమా. శతాధిపతి వాళ్ళు తగ్గించుకోవాలి. అంత శతాధిపతి, 100 మంది మీద అధిపతి. ఏమండి, ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడైతే ఏమంటారు చెప్పండి? నేను శతాధిపతిని, 100 మంది దాసులు ఉన్నారు, రమ్మను ఆయనే. నా లెవెల్ ఏంటి, నా స్టేజ్ ఏంటి, నా గొప్పతనం ఏంటి అని హెచ్చించుకొని ఉంటారు ఈనాడు. ఏమండి, మనకు చాలాసార్లు తగ్గింపు రావాలనే, గర్వం పోవాలనే, తగ్గింపు రావాలనే ఏం చేస్తాడు? శోధనలు పెడతా ఉంటాడు, శోధనలు వేసి కొడుతుంటాడు ఆయన, శోధనకు అప్పగించి. ఇక తెలీదు. ఎందుకంటే ఆ శోధనలు వచ్చేప్పుడు నువ్వు తగ్గించుకుని ఆయన మొర పెడతావని. నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు సహాయమయ్యా అని ఆ గర్వం వదిలేసి దీనుడు అవుతావని. కానీ నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దీనత్వం మాత్రం నీకు రాదు, తగ్గింపు మాత్రం నీకు రాదు. అర్థమైందా? అందుకని అలా తగ్గింపు ఉన్నాడు దగ్గర అవి ఉంటాయి అన్ని. ఆయన నామరిస్తాడు.
తగ్గింపు కలిగి ఉన్నారు కాబట్టి శతాధిపతికి తన కింద పనివారు ఉన్నారు. ఆ ధనముతో యూదులకు మందిరం కట్టించాడు. ఆయన్ని చేయగలిగాడంటే దీనులను ఆయన వాడుకుంటాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడు చెప్పండి? దీనత్వం రావాలని శ్రమల పాలు చేస్తాడు బైబిల్లో ఉండదు. కీర్తన గ్రంథంలో శ్రమల వలన నేను దీనుడనైతిని అని ఉంటుంది బైబిల్. హల్లెలూయా. ఆ గర్వం పోవాలి. ఎదుటి వారి దగ్గర నువ్వు ధ్యానత్వాన్ని చూపించాలి. మర్యాదగా నిలబడడం నేర్చుకోవాలి. నాకు మామూలుగానే అలవాటు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడితే నాకు పోతాడు ఇచ్చేది. అంతేగాని ఎన్నిర్చుకుని ఇలాగ మాట్లాడితే వేస్తాడు. మేమేమనం. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కొమ్మెత్తుతున్నావు? ఎదుటి వారి దీన మనసు కలిగి ఉండడం కదా ఉండలేదే. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇంట్లో ఏదో ఒక శోధన కలిగి చేసి ఇంట్లో తల్లిదండ్రుల ద్వారాను, అత్తమామల ద్వారాను, కొడుకు పిల్లల ద్వారాను, భర్త ద్వారాను, భార్య ద్వారాను ఓ మట్టికే వేస్తాడు. నీకు అర్థమైందా? ఎందుకని? దీనుడు కావాలని. హల్లెలూయా. కాబట్టి చూడండి, అతడు అన్ని ఉన్నప్పటికీ కూడా ఏమండి తను తగ్గించుకునే ఉన్నాడంటే ఆయన కంటే నేనే గొప్పండి, నేను యోగ్యుణ్ణే, నేను ఉన్నతమైన వాడినే. హెచ్చించుకోవట్లా. రాగానే ఏం చేశాడు చెప్పండి? వస్తూ ఉంటే ఏం చేశాడు చెప్పండి? తన్ను తాను ఏమీ లేనివాడు కానీ తన్ను తాను తగ్గించుకుంటూ అతను అంటున్నాడు, అయ్యా నా స్నేహితులారా, మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి శ్రమ పుచ్చుకోవద్దని. నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నేను అన్యుడినయ్యా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయనలో ఏ పాపము లేదు అని తనకంటే ఆయన గొప్పగా ఎంచి తగ్గించుకున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కూడా ఉండాలి. సహోదరులతో మాట్లాడేటప్పుడు అతను సహోదరుడికి అభిషేకం ఉంది, ఆయన ఆత్మ ఉంది, తగ్గించుకోవాలి. దైవజనుడు మాట్లాడుతుంటే ఆయన మీద అభిషేకం ఉంది, ఆయన నాకంటే గొప్పవాడు. బైబిల్ అని చెప్తే ఒకరినొకరు దాసులుగా ఎంచుకోమన్నాను. నా సహోదరుడు నాకంటే గొప్పవాడు అని నిన్ను తగ్గించుకోవాలా. అర్థమైందా నీకు? రంగారి మీద ఉన్న అభిషేకం నీ మీద ఉందా? ఏమండి? అయ్యగారి మీద ఉన్న అభిషేకం నీ మీద ఉందా? సేవకుల మీద ఉన్న అభిషేకం నీ మీద ఉండదు. కానీ ఆ వర్తమానం నమ్ముడు ద్వారా, అధ్యయనత్వం ద్వారా నువ్వు దాన్ని పొందుకుంటావు. కాబట్టి నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పోడిని, ఆయనే పాపం వల్ల పుట్టాడు, నేనే ఇది అని హెచ్చించుకున్నాడా? మెస్సీని తగ్గించాడా? తక్కువగా చూశాడా? ఆయన గొప్పగా చూసి తన్ను తాను అన్నిటిగా ఎంచుకొని తగ్గించుకున్నాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆయన నామనిస్తారు. నీకు తగ్గింపు లేదు కాబట్టి నిన్ను ఆయన హెచ్చించట్లే. ఏ విషయం నీకు అర్థమైందా? తగ్గింపు ఉంటే, అందుకనే చూడండి, శతాధిపతి తను తగ్గింపు స్వభావం కలిగిన వాడు కాబట్టి ఏమండి ఆ ప్రేమనిచ్చి హెచ్చించాడు. ఆయన నామనిస్తారు. ప్రేమ గల హృదయం, ప్రేమ గల మనసు. అప్పుడు యూదుల వల్ల హెచ్చించబడ్డాడు అతడు. అయ్యా అతడు జనులు ప్రేమించి మందిరం కట్టించాడయ్యా. అంతేకాదయ్యా, ఆ శతాధిపతి రోగిగా ఉంటే స్వస్థపరచబడాలి. అతను చాలా ప్రేమగా ఇష్టమైన వ్యక్తి. అంటే జనులను అలాగా ప్రేమిస్తాడయ్యా. ఆయన హెచ్చిస్తున్నారు. హల్లెలూయా. ఆ విధంగా ఆయన కార్యాలకు నేను ఉపయోగించుకొని అత్యధికమైన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆయన నామనిస్తాడు. ఆయన రాజ్యంలో చేర్చుకుని నిన్ను హెచ్చిస్తాడు. మహిమ శరీరాన్ని ఇచ్చి నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకో. హల్లెలూయా. ఆ గర్వం నీలో పోవాలా, తొందరపడతాను నీలో పోవాలా, ఆ దుందుడుతాను నీలో పోవాలా. ఎవరిదైనా చెప్తే ఏమండి ఇందుకు ఎగిరిపడే వ్యక్తిగా, తొందరపడని వ్యక్తిగా ఉండాలా. ఎవరు నోరు తెరవడం ఆలస్యం వేసిపోతున్నాడు. ఎదురు తినే అవకాశం ఇవ్వవు, ఆలోచించే అవకాశం ఇవ్వవు. ఎదురు ఏం చెప్తున్నారో విందాం
అని పూర్తిగా వినవు. వినే స్వభావం కూడా నేను చెప్తున్నా కానీ పూర్తిగా వినవు, ఆలకించవు. దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి, శరీరం మారాలంటే, స్వస్థత కావాలంటే, ఆయన దగ్గరికి రావాలంటే దీనుడి దగ్గరకు ఆయన వస్తాడు. శతాధిపతి గొర్రె పిల్లవని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడమ్మా, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు. నీ యొద్దకు రావడానికి కూడా నేను పాత్రునని ఎంచుకోవట్లేదు. నీ దగ్గర నీతో మాట్లాడి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నీ దగ్గర కూడా రావడానికి నీ యోగ్యత లేదయ్యా, నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు అంత పరిశుద్ధుడివి. ఎదుటి వాళ్ళను కూడా ఆ నామము ధరించుకుని వారిని, అంత గొప్ప నామం పెట్టబడిన వారి విషయంలో కూడా నువ్వు అంత తగ్గింపు కలిగి ఉండా. ఆయన నామమే ఆయన పిల్లలకి. అర్థమైందా? ఆ ఘనమైన నామాన్ని ధరించుకునేప్పుడు ఎదురు ఆ సహోదరుల విషయంలో నువ్వేం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలా, తగ్గించుకొని ఉండాలి. నీ దగ్గరకు వచ్చుడు కూడా నాకు యోగ్యత లేదయ్యా, నువ్వు నా ఇంట్లో రావడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నీకు యోగ్యత లేదు అట్లేదు. చాలా మంది ఏమంటారు చెప్పండి? తమను తాము ఇచ్చించుకొని నీకు యోగ్యత లేదా ఇంట్లో ఉండాలి. తమను తాము ఇచ్చించుకునే ఉంటారు చెప్పండి. పిల్లలను కానీ ఎవరొకరిని సహోదరులను కానీ నీకు యోగ్యత లేదు, అసలు నాతో మాట్లాడడం కూడా నీకు యోగ్యత లేదు అంటే నన్ను గొప్పోడని, ఎదుటి వాళ్ళు అంత నీచమైన వాళ్ళని ఇలా హెచ్చించుకొని అహంకారంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు చాలా మంది, గర్వంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది. పిల్లారా, తగ్గించుకో. నిన్ను హెచ్చించుకొని ఎదుటి వారిని నీచంగా ఆ నామం ధరించుకొని నేను వారిని ఏమండి చూడండి, అన్యుని దగ్గరికి ఆయన ఆ ప్రేమను బట్టి ప్రార్థించమని కోరితే ఆ విధంగా వెళ్ళాడు. శిలువ మీద దొంగ చూడండి, కుడి వైపు ఉన్నటువంటి ఆ దొంగ ఏమండి, నేనైతే ఈ శిలువ వేయబడుటకు యోగ్యుడినే, ఎందుకంటే నేను దొంగను కాబట్టి, పాపిని కాబట్టి, కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నిర్దోషి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అందులో బెన్నాంగారు అంటారు, ఆ శిలువ మీద ఉన్నట్టు ఆ దొంగ లాంటి వాటి నేనే అన్నాడు. ఆయన నామరిస్తాడు. ఈ పనికి మనల్ని కొంతమంది ఏమన్నారు బెన్నాంగారిని? దేవుడు అంటున్నాడు. నేను మీ వల్ల పాపిని, కనికరించబడిన పాపిని, ఆయన వల్ల క్షమించబడిన పాపిని, మనం ఆయన వల్ల క్షమించబడినటువంటి పాపులమి. అయితే ఇప్పుడు మనం క్షమించాడు కాబట్టి మనం పరిశుద్ధులమై ఉన్నాం. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా వారు వాక్యాన్ని పాటిస్తూ, లేకపోతే ఏదైనా పొరపాటును ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో సహోదరులుగా ఉన్నప్పుడు నువ్వు కూడా నిన్ను తగ్గించుకొని ఆ విధంగా ఉండాలి తప్ప నీకు యోగ్యత లేదు, అయోగ్యత లేదు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అయ్యగారు అన్నారు, వర్తమానంలో అంతరంగంలో అడ్డుబండాలనే వర్తమానం ఒక్కటే ఉంది నా దగ్గర. ఆ వర్తమానంలో అన్నారు, ఎవరినైనా తృణీకరించాలన్నా, ఎవరినైనా చేర్చుకోవాలన్నా అది ఆయన పని. కానీ పరిసయ్యుడు ఏం చేశాడంటే ఆయన స్థానాన్ని తీసుకొని ఎవరిని తృణీకరిస్తున్నాడు. ఇతడు పాపిరా అని తృణీకరిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు. ఆ పరిసయ్యుడు అని చెప్పాడు. అందులో పరిసయ్యుడు లాగా ఉండకూడదు. పరిసయ్యుడు ఏం చేస్తాడు చెప్పండి? తను ఇచ్చించుకొని ఆ సుంకరి, ఆ పాపి ఏడుస్తూ ఉంటే వీడితో తను ఇచ్చించుకొని మాట్లాడుతున్నాడు అనమాట. నువ్వు కూడా ఏం చేస్తాడు చెప్పండి? నువ్వెవరివి? అది ఆయన ఇష్టం. ఆయన పిల్లలు ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో, ఎవరిని విడిచిపెట్టాలో, ఎవరిని తీసుకెళ్లాలో అందరిని తీసుకెళ్ళాలి. సమస్తము ముందుగా ఆయన ఎలా నిర్ణయించాడో ఆ నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. అందుకే ఎవరు నీ ఇంటికి వస్తే నువ్వు నా ఇంటికి రావడానికి యోగ్యత లేదు, గుమ్మం బయటే ఉండదు. ఏమండి, కొంతమంది అత్తలు అంటారు అల్లుడిని,
కొంతమంది కోడళ్ళు అంటారు, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు, కొంతమంది వాళ్ళ భార్యను అంటారు, కొంతమంది వాళ్ళ పిల్లలను అంటుంటారు. ఇలారా మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన్ను తాను తగ్గించుకొని వాడై వస్తున్నాడు. ఆయన నామమున స్తోత్రం. ఆయన రాజు దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడి కొనియాడబడేటువంటి ఆయనే మన వంటి శరీరము ధరించుకొని ఆయన తను తాను తగ్గించుకొని ఆయన పశువులు ఉండేటువంటి స్థలమును ఆయన జన్మించాడు. ఆయన నామమున స్తోత్రం. ఆయన గొర్రె పిల్లలు కాబట్టి బిల్లంగారు గొర్రె పిల్ల కాబట్టి గొర్రె పిల్ల పశువుల పాకలోనే ఏమండి ఏం చేస్తా చెప్పండి ఉంటది కాబట్టి పశువుల పాకలోనే పిల్లలు పెడుతుంది కాబట్టి మెస్సయ్య కూడా గొర్రె పిల్ల కాబట్టి పశువుల పాకలోనే పుట్టాడని చెప్పాడు. ఆయన తను తను ఇచ్చించుకున్నాడు. ఆయన నీకు యోగ్యత లేదు మీ దగ్గర నేను రావడానికి అనరా, వచ్చి ఏం చేసి చెప్పండి, మన కోసం రక్తముని చిందించి ఆయన రాజ్యానికి యోగ్యులుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. అందువల్ల వాళ్ళని వీళ్ళను నీచంగా చూడతా వెళ్ళదు. అర్థమైందా? గుడ్ల గొబ్బిల అదేంది గబ్బిడంలాగా. కాబట్టి పిల్లారా ఇక్కడ చూడండి, అందుచేత నీ యొద్దకు వచ్చుడు పాత్రుని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన నామమున ఎంత నమ్మకమో మీరు చూడండి. మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నువ్వు నిన్ను తాకితే చాలయ్యా, నిన్ను ముడితే చాలయ్యా, నిన్ను నమ్మితే చాలయ్యా, ఏమండి నువ్వు అనుమతిస్తే చాలయ్యా, ఏదైనా జరుగుతుందయ్యా, నువ్వు తాకితే చాలయ్యా నాకు స్వస్థ వస్తాయి. ఎంత నమ్మకం మీరు చూడండి. డాక్టర్ గారు తాగితే చాలు, డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తే చాలు, డాక్టర్ గారు ఇది చేస్తే చాలు తగ్గిపోద్ది అనుకుంటాను. కానీ పిల్లారా అతను ఏం చేస్తున్నాడు చెప్పండి, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, స్వస్థత కలుగుతుంది అంతే. ఆయన నామమున స్తోత్రం. ఎంత నమ్మకమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, అలాగే ఆయన స్వస్థపరచగలడని సహాయం చేసేవాడని నిరీక్షణ కూడా అతనిలో ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను సహా అధికారముకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని ఏమండి చూడండి, ఒక పని అతని కింద ఎంతో పని మారున్నాడు, అది చేయి ఇది చేయి అంటే చెప్పినట్లే చేస్తారు వాళ్ళు. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని. కాబట్టి పిల్లారా చూడండి, మెస్సయ్య ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడని. అబ్బా అలాంటి జీవితం ఉంటే ఎంత బాగుంటుందిరా, ఆ శతాధిపతిగా పుట్టిన బాగుండు అని అనుకోవచ్చు. కానీ పిల్లారా ఈ కాలపు శతాధిపతి నీవే. నీవు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉంటే, నీవు కూడా అలాంటి విశ్వాసము కలిగి ఉంటే, ఆ శతాధిపతిలో ఉన్నటువంటి ఆ శతాధిపతిని కదిలించినటువంటి ఆ ఆత్మ కలిగి నువ్వు కూడా ఉన్నట్లయితే నీ విషయంలో కూడా ఆయన ఆశ్చర్యపడతాడు. ఆయన నామమున నేను ఎంత తగ్గింపో అర్థమైందా? ఎంతగానో తను తగ్గించు. ప్రేమ కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది. నువ్వు మాట్లాడితే చాలయ్యా. విశ్వాసం. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు నేను కొంతమంది చూశాను, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది, ప్రార్థన చేస్తే చాలు అని ప్రార్థన చేయించుకొని వీళ్ళు స్వస్థపరచబడిన వాళ్ళు ఉంటారు. ఏదో మామూలుగా వచ్చి చేయించుకొని వెళ్ళిపోయి ఇంకా స్వస్థత పొందలేదే అని వాళ్ళు కూడా ఉన్నారు. అది బెన్నంగారి కాలంలో ఉన్నారు, అయ్యగారి కాలంలో ఉన్నారు, మెస్సయ్య కాలంలో కూడా ఉన్నారు. మెస్సయ్య వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి వారు అక్కడ వారి అవిశ్వాసాన్ని బట్టి ఏ అద్భుతాలు ఆయన చేయలేదని బైబిల్లో రాయబడి.
అది ఎదుటివారి విశ్వాసం ద్వారా జరిగే కార్యం. ఎంత విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. ఎలాగ ఆశ్చర్యపోయాడు తర్వాత చూడండి ఏమంటాడు. తన వెంట వచ్చిన జన సమూహము వైపు తిరిగి, ఇజ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా! ఎంత విశ్వాసమో! స్వస్థపరుస్తాడనే నమ్మకం, విశ్వాసము. ఇశ్రాయేల్లో కూడా అంత విశ్వాసము. మరి అబ్రహాము పిల్లలే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండేవారే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ విశ్వాసాన్ని గురించి వింటూ, విశ్వాసం అంటే ఏమిటి ఎరిగిన వాళ్ళే, కానీ వాళ్ళలో అంత విశ్వాసమా లేదు. కానీ విశ్వాసం ఎవరిలో కనపడుతుందో ఎక్కువగా శతాధిపతిలో కనపడుతుంది. అందుకని ఆయనే ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఆశ్చర్యపడి ఆ జనుల వైపు తిరిగి అంటున్నాడు, ఏమండి, ఇజ్రాయిల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. చూడండి, ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి యూదులను పంపించాడు. మీకు అర్థమైందా? యూదుల్ని పంపించాడు ప్రార్థన చేయడానికి రమ్మని. స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి, స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి, అయ్యా నేను నీ దగ్గర రావడానికి కానీ, నువ్వు నా ఇంట్లోనే రావడానికి కానీ నాకు యోగ్యత లేదయ్యా, నేను అన్యుణ్ణి, యూదుడు కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఈ దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా! స్వస్థపరుస్తాడో లేదో, తగ్గిద్దో లేదో, ప్రార్థన చేసాం కానీ అయిద్దో లేదో, ఇంకా రూపాలాగా ఉంది, అది అలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది అంటారు చాలా. నాకు ఎప్పుడు కూడా నేను ఆయన నమ్ముతా. నేను 1988లో బాప్తిజం పొందిన దగ్గర నుండి నాకు అలవాటు ఏంటంటే, పిల్లారా, అలవాటు ఏంటంటే, ఉదాహరణకి జ్వరములంగా ఉందనుకోండి, ప్రార్థన చేసుకున్నాను అనుకోండి, నన్ను స్వస్థపరిచాడు నీకు స్తోత్రాన్ని, స్వస్థపరిచాడు నీకు స్తోత్రాన్ని చెప్పుకుంటా ఉంటాను. స్వస్థపరిచింది నీకు వందనాలు ఆయన, స్వస్థపరిచింది నీకు ఘనత నాయన. అది అలాగే ఉంటుంది. 2 రోజులు కలిసి పూర్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత బ్రహ్మాం గారు కూడా ఒక వర్తమానంలో చెప్పారన్నమాట. అమెరికాలో ఒక గుడ్డి వ్యక్తికి ఏమండి ప్రార్థించినప్పుడు అప్పుడు ఆ గుడ్డి వ్యక్తి ప్రార్థించిన వెంటనే కళ్ళు రాలేదు గుడ్డి వ్యక్తికి. అప్పుడు ఎవరో అన్నారు, ఏమయ్యా మన బ్రహ్మాం గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి మీటింగ్లు పెడితే మరి కళ్ళు రాలేదే, కళ్ళు గుడ్డి కళ్ళు ఇంకా అలాగే ఉన్నాయే, మరి నీకేమి స్వస్థత కలుగలేదే అంటే, మెస్సకి స్తోత్రం, నన్ను ఆయన స్వస్థపరిచాడు అనేవాడు అనమాట. అలా అనగానే అవునయ్యా వెళ్ళానయ్యా, అంత శక్తి లేదట్టుంది ఆయనలో, అంత పవర్ లేదట్టుంది, నాకేం తగ్గలేదయ్యా, అందుకే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం చూస్తున్నాను, ఇంకెవరైనా కోటాలు పెడితే ఆ కోటాలకు వెళ్దాం అనుకుంటున్నాను అనడా చేయించుకున్న ప్రార్థన నమ్ముతూనే ఉన్నాడు. విశ్వాసము ఆ ప్రార్థన మీద తొలగిపోవాలి అతనికి. అతడు ప్రార్థన మీద విశ్వాసం పోకుండానే మెస్సకి స్తోత్రం. ఎందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా అడిగినప్పుడు అది పొందుకున్నట్టుగా ఉండుడి. అది ఇవ్వడం ఆలస్యం అవచ్చు, కానీ ఆయన దృష్టిలో అది జరిగిపోయింది ఆ స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటాడు, కుంటి వ్యక్తిని స్వస్థత గురించి మాట్లాడేటప్పుడు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నేను ఏది కలిగి ఉన్నాను దాన్నే ఇచ్చుచున్నాను, నజరేయుడైనటువంటి యేషువ మెస్సీయ నామములో నువ్వు నడిచి వెళ్ళమని చెప్పగానే ఆ కుంటి వ్యక్తి కాళ్ళు సడలి నడిచి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మంది వెండి బంగారం వైపు చూస్తుంటారు. అది కాదు, నీకు ఏది అవసరం? స్వస్థత అవసరం. నీకు అర్థమైందా? స్వస్థత అడగాలి, హృదయానికి స్వస్థత. 2వ రాకడలో వేకుచ్చుకుని హృదయంలో ఉదయించి స్వస్థపరుస్తాడు ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా,
అమెరికాలో అతడు మరలా ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, ఏమయ్యా నువ్వు బ్రహ్మాం గారికి ప్రాణం చేయించుకున్నావు కదా, మరి స్వస్థత కలుగులేదే, ఇంకా నువ్వు గుడ్డి కళ్ళుతోనే ఉన్నావే అని అనగానే, మెస్సయ్యకి స్తోత్రం, ఆయన మెస్సయ్య స్తోత్రం, ఆయన నన్ను స్వస్థపరిచాడు అనగానే కళ్ళు వచ్చేసాయి. ప్రార్థించిన వెంటనే రాలా. తర్వాత అలాగ అంటే అతడు ప్రార్థన చేయించుకున్న తర్వాత కూడా నన్ను స్వస్థపరిచేశాడు అన్నట్టుగానే స్థుతిస్తూ ఉండేవాడు. స్వస్థత దొరికింది. అందుకని నువ్వు ఎప్పుడు కూడా అనారోగ్యం ఉందనుకోండి, ప్రార్థన చేయించుకున్న తర్వాత నేను స్వస్థపరచబడ్డానని ఆలోచనలోకి రావాలి. అంతేగాని ప్రార్థన చేయించుకున్నా కూడా నా రోగం అలాగే ఉంది, నా జబ్బు అలాగే ఉంది, ఏ అమ్మాయి ఎలా ఉందంటే ఇంకా అలాగే ఉందయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళారు కానీ తగ్గలేదయ్యా, ఇంకా అలాగే ఉందయ్యా, ఇలాగే ఉందయ్యా అంటా ఉంటారు. అది అలాగే ఉంటుంది. నీకు అర్థమైందా? ఎందుకని ప్రార్థన చేయించుకున్నావు కానీ దాన్ని ఆయన నాకు ఇచ్చేసాడు, ఆ స్వస్థత నాకు ఇచ్చేసాడనే విశ్వాసంలో లేవు నువ్వు. నాకు దయచేసాడు అనేటువంటి విశ్వాసంలో నువ్వు లేవు. అందుకనే నిన్ను అది అలాగే పీడిస్తానే ఉండదు, ఏడిపిస్తానే ఉండదు. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, ఏదైనా ప్రార్థన చేయించుకున్నా ఏం చేయాలి చెప్పండి? నన్ను ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. మందిరం గురించి ఉందనుకోండి అని అనుకున్న తర్వాత, అంత అయిపోయిన తర్వాత ఒకటే అనుకున్నాం, ఇది ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడైనా మీతో ఆయనే జరిగిస్తాడు, ఆయనే చేస్తాడు. నాకు కావాల్సిన డబ్బులు కూడా ఆయన సమకూరుస్తాడు. ఎవరో ఒకరు ప్రేరేపించి నడిపిస్తాడు. విశ్వాసంతో అది అవుతుంది, అది జరుగుతుంది. హల్లెలూయా. అది కట్టేశాడు, ఆయన చేశాడు అన్నట్టుగా మనం ఉంటే అది ఆయన చేసి మన నమ్మకాన్ని బట్టి చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా నమ్మకమైన వ్యక్తి. నీకు ఒక 1000 రూపాయలు అవసరమయ్యాయి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, అయ్యా నాకు ఒక 1000 రూపాయలు కావాలయ్యా అని అడగగానే ఆయన అన్నాడు, అలాగేనయ్యా అన్నాడు. అన్న తర్వాత నీవు ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇంకా అతను 1000 రూపాయలు అడిగాను కాబట్టి ఇస్తానన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది, విశ్వాసం అలాంటిది. అదే ఆ వ్యక్తి మీద నమ్మకం లేదనుకోండి, ఇస్తానన్నాడు కానీ ఏమో ఇస్తాడో లేదో డౌటు, ఇస్తాడో లేదో డౌట్, ఇంకొకరిని అడిగి చూద్దాం, ఒకవేళ ఆయన ఇవ్వకపోతే అప్పుడు ఇది చూద్దాం. అలాగా సందేహంతో, అనుమానముతో అలా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళని అల్ప విశ్వాసులు అంటారు, అవిశ్వాసులు అంటారు. అలా ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఏం పొందుకోలేదు. అర్థమైందా? అల్ప విశ్వాసులు అంటారు. కానీ మనం ఒక మనిషిని లోకంలో మనిషిని నమ్మకమైన వ్యక్తి, అతడు 1000 రూపాయలు అడిగినప్పుడు అతడు ఇస్తానన్నప్పుడు, నమ్మకమైన వ్యక్తి అనిపించినప్పుడు నువ్వు నిశ్చయంగా ఆయన ఇస్తాడు. పలానా ఆయనే ఇచ్చాడు డబ్బులు అంటే ఆయన ఇచ్చినట్టే లెక్క. రేపు ఇస్తా అన్నాడు కానీ ఇచ్చినట్టే లెక్క. అందులో ఆయన సందేహించాల్సిన పని లేదు. మాట అన్నాడంటే ఆయన ఇస్తాడు, చేస్తాడు, అందులో అనుమానం లేదు అంటారు. అలాగే సరస్వతి విషయంలో కూడా అలాగే నమ్మకముతో ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. ఆయన ఏదైనా నీ పట్ల ఆయన చేస్తాడు. ఆయన సందేహించకూడదు. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు ఆయన కూడా అరే నా మీద నేను ఇస్తానని ఎంతో నమ్మకముతో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలని, ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్మకిస్తాడు. హల్లెలూయా. పిల్లారా, ప్రతి విషయంలో నువ్వు ఆయన మీద ఆధారపడు. ఆయనే నీకు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఆయనే రాబో ఉగ్రతను తప్పించగలిగిన సమర్థుడు. నువ్వు కూడా శతాధిపతులు. ఏ కాలుపుతున్నాయండి? ఇంట్లో కూర్చున్నావా, మందిరంలో ఉన్నావు, సన్నిధిలో ఉన్నావు? కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఆ శతాధిపతి వాళ్ళ నీవు కూడా విశ్వాసముతో ఉంటే, ప్రేమతో ఉంటే, హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన ఏం చేయగలడు చెప్పండి? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 10వ వచనం మీరు చూడండి. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతయుడ కనుగొన్నారు. ఆయన మరి స్తోత్రం. ఆ క్షణములోనే ఆయన ఇంత గొప్ప విశ్వాసము ఇజ్రాయెల్లో కూడా చూడలేదు, అంత గొప్పగా నన్ను నమ్ముతున్నారని అని అన్నప్పుడు, ఆ మాట ఎప్పుడైతే ఆయన అన్నాడో అతడు స్వస్థత పొందాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు లేచి కూర్చొని ఉన్నాడు, లేచి తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఈ రోజును కూడా ఆయన చేయగలడు. కాబట్టి ఆ శతాధిపతిలో ఉన్న ప్రేమ నీలో కూడా ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. యూదులకి ఆయనకు అసలు సంబంధం లేదు, అయినా కానీ చేశాడు. అన్యుడు, యూదులు వేరు, కానీ యూదుల యొక్క అవసరాలని తీర్చాడు. ఏమండి? ఆ మందిర విషయంలో అతను సహాయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రేమ కలిగి, అందుకని ఇక్కడ రాయబడింది మన జనులను ప్రేమించి అని. అదైనా జనులను ప్రేమించి సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని. హల్లెలూయా. కాబట్టి మనం చేసేదంతా కూడా, అందుకని నేను చెప్తుంటాను, మనం ఇక్కడ నువ్వు ఏదైనా కోసం చేస్తున్నావు అంటే జనుల్ని ప్రేమిస్తున్నావు అని. హల్లెలూయా. అలాగే నేను ఈ మందిరంలోనే చేస్తే సరిపోదులే, కాబట్టి జనుల్ని ప్రేమించినట్టు అవుతుంది, మంచిదే. కానీ ఎవరైనా ఇళ్ళ దగ్గర కూడా ఏదైనా సహాయపడిన అవసరమైన కూడా చేయాలి. మీకు అర్థమైందా? తృణీకరించుకుంటే పైన ఉన్న ప్రతిఫలాన్ని తృణీకరించుకున్నట్లు లెక్క. ఎవరు చేస్తాడేంటి? కొనుక్కొని ఏ సిస్టర్ ఏ సహోదరుడు ఎవరొకరు మా ఇంటి దగ్గర చిన్న పనులు మాకు చేసి పెట్టాయని అనుకోండి, బద్దకించకుండా చేయాలి. మనిషికి రెండు ఏమండి, రెండే కలిగి ఉంటే చాలు. ఒకటేంటంటే బ్రహ్నం గారు రెండు, ఒకటేమిటంటే మనిషికి బద్దకం ఉండకూడదు అన్నాడు, బ్రహ్నం గారు చెప్పింది. రెండవది మనిషికి ఓర్పు సహనం ఉండాలన్నాడు. ఆయన మనిషి ఆ రెండుకి మనిషికే ఉండాలి చెప్పండి. పని చేసేటప్పుడు బద్ధకం ఉండకూడదు. రెండోది పని చేయడానికి ఏముండాలి? ఓర్పు సహనం ఉండాలి. ప్రార్థన ఉందనుకోండి, ఏం చేసుకుంటావులే, ఏం వెళ్దాంలే, ఏమైనా వెళ్ళి ఈరోజు ప్రార్థనకి నాకు కుదరదు, ఏమండి ఈరోజు మీరు వెళ్ళండి నేను రేపు వస్తాను, అది పిల్లలు మీరు వెళ్ళండి, ఏమండి మేము వస్తాం రేపు, లేకపోతే తల్లిదండ్రులు మీరు వెళ్ళండి మేము ఇంటి దగ్గర పని ఉంది. పెళ్లి భోజనాలా? పెళ్లిళ్ళకి ఎవరో ఒకరికి వెళ్తే చాలు అంటారు, రాలేదంటారని ఇంట్లో ఎవరో ఒకరు వెళ్తారు. ఏమండి ఎవరో ఒకరు పంపిస్తారు, ఇంట్లో అందరు కుదరదు కదా. వాటికైతే అలా వెళ్ళొచ్చేమో, కానీ ఆరాధనకి ఆయన సన్నిధికి అలా కాదు. ఎవరి రక్షణ వాళ్ళది, ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. నేను అదే చెప్తుంటాను, మీ ఆయన ఏదైనా ఉండి ఏదో కొంచెం ఇంటి దగ్గర ఉండిలేవే నాకేదో అన్నాడు అనుకో, బద్దకించి వచ్చేది. ఆ బద్దకస్తులను సహకరించకూడదు, నువ్వు కూడా బద్ధకాన్ని ప్రోత్సహించకూడదు. అర్థమైందా నీకు? బద్ధకాన్ని ఏం చేయకూడదు చెప్పండి, ప్రోత్సహించకూడదు. బద్ధకంగా కూర్చోవడం, బద్ధకంగా ఉండడం, నోరు తెరిచి స్తుతించడానికి కూడా బద్ధకం. నోరిచ్చింది దేనికి? బద్ధకంగా ఉండకూడదు. అలాగే మందిర ఆయన సన్నిధికి వచ్చిన బద్ధకంగా ఉండకుండా ఓర్పు సహనంతో ఉండాలి. ఓర్పు సహనంతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీవు ఆయన సన్నిధి, నువ్వు ఆయన చేరుకోగలవు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. శతాధిపతి ప్రేమ, అతను తన యొక్క దాసుడు రోగి అయి ఉంటే
యూదులని ప్రార్థించమన్నాడు. యూదులారా మెస్సయ్యకి తెలియచేయండి, మెస్సయ్యని అడగండి, బతిమలాడండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.